పోటీ చేసినటువంటి మన అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గారు, మరి పెద్దలు కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, రఘునందనరావు గారు, పాయల్ శంకర్ గారు, మన కోమలయ్య గారు, ఏవిఎన్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, మరి గౌతమ్ గారు, కాసం వెంకటేశ్వర గారు, మరి భారతీయ జనతా పార్టీ పదాధికారులకు, మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ఒక వందలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, జూబ్లీ ఓటర్లకు, మిత్రులారా, రాబోయే రోజుల్లో అనేక విషయాలు మనం మాట్లాడతాం. కానీ ఇప్పుడు మన పెద్దలు మాట్లాడే విషయాల్లో 2 విషయాలు మన ముందుకు వచ్చినాయి. ఒకటి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి గతంలో మజ్లీస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరక్క మజ్లీస్ పార్టీ నుంచి అద్దెకు తీసుకోవచ్చినటువంటి అభ్యర్థి అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈ అద్దెకు తీసుకోవచ్చినటువంటి మజ్లీస్ అభ్యర్థి మధ్యన భారతీయ జనతా పార్టీ మధ్యన పోరాటం ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా వాళ్ళు దోచుకున్న డబ్బుని పంచుకునే రీతిలో ఉన్నారు, ఆ క్రమంలో ఉన్నారు. వాళ్ళు పంచుకొని ఎంత పంచుకుంటారు, ఎంత కొట్లాడుకుంటారు. కానీ జూబ్లీ హిల్స్ ప్రజల్ని ఒకటే కొడతా ఉన్నాను. జూబ్లీ హిల్స్ ఉన్న పేదవాళ్లకు ఇంతకుముందు పెద్దలు అడిగినట్టు ఎంతమందికి ఇళ్ళు వచ్చినాయి. జూబ్లీ హిల్స్ ప్రజలకు వారి యొక్క సివరేజ్ సిస్టము, డ్రైనేజ్ సిస్టము ఎంతవరకు వచ్చినాయని చెప్పేసి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మంచి మంచి కాలనీలో పోతే డ్రైనేజ్ వాసనతో ప్రజలు అక్కడ బాధపడతా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక ప్రజలకు ఏ రకమైనటువంటి యొక్క సహకారాన్ని కానీ సహాయాన్ని కానీ వారికి ఉన్నటువంటి ఒక పథకాల్లో భాగస్వామ్యం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. అబద్ధాల మాటలతో, అబద్ధాల ప్రచారాలతో 6 గ్యారంటీలు చెప్పి 421 వాగ్దానాలు చేసినటువంటి ఈ 420 పార్టీ సంబంధించిన పాత సెక్షన్ ఉన్నటువంటి ఐపీసీ 420 అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ ప్రజల చెవులో ఉప్పు పెట్టడానికి వస్తూ ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ పోటీ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పోటీలో ఉన్నది. మిగతా 2 పార్టీలు కూడా కొట్లాడుతూ ఉంటారు కేవలం ప్రజల్ని మోసం చేయడానికి. ఈరోజు ప్రజల యొక్క అభివృద్ధి కోసం కానీ, హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం కానీ, శాంతి భద్రతలు బాగుండాలంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో. దానికి ముందుగా ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు మనకు నాంది పలకాలి. నిన్న మనం దీపావళి జరుపుకున్నాం. మళ్ళీ దీపావళి 14వ నవంబర్ నాడు మళ్ళీ దీపావళి దీపక్ రెడ్డి గారి గెలుపుతో జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా జూబ్లీ హిల్స్ ప్రజలు బీజేపీని గెలిపించాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి వారితో పాటు వచ్చినటువంటి ఒక టీడీపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ తప్పకుండా విజయం బీజేపీదే అని చెప్పేసి తెలియజేస్తూ మనందరం కూడా పోరాడదాం. ఇంతకుముందు మన కృష్ణ చెప్పినట్టు ఇది ధర్మ యుద్ధము. ధర్మము అధర్మం మీద గెలవాలంటే బీజేపీ గెలవాల్సిందిగా అందరినీ కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకు ధన్యవాదాలు చెప్తూ మరొకసారి మీ దీపక్ రెడ్డి గారిని మంచి భారీ మెజార్టీ గెలిపించాలని కోరుతూ భారత్ మాతాకి జై.